నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ఇతర పార్టీలకు వేసే ఓటు వ్యర్థమే. జగిత్యాల జిల్లాలో మంత్రుల ఎన్నికల ప్రచారం. మహాశివరాత్రి వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు. అధికారులకు పలు సూచనలు చేసిన ఇన్ఛార్జ్ కలెక్టర్. మెట్పల్లిలో గబ్బర్ సింగ్ కమిడియన్స్ ప్రచారం. జనసేన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. ఇక వార్తలోని వివరాలు. కాంగ్రెస్ కు కాకుండా ఇతర పార్టీల వారికి ఓటు వేస్తే మురుగు కాల్వలో వేసినట్టేనని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మెట్పల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు నందయ్యతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మెట్పల్లి పట్టణాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు నందయ్యతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలంతా కాంగ్రెస్ నాయకత్వానికి పట్టం కట్టేందుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన దొడ్డు రేషన్ బియ్యం 90% బ్లాక్ మార్కెట్లో పౌల్ట్రీ ఫామ్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మెట్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే చేతి గుర్తుకి ఓటేయండి అనే సందేశం ప్రతి ఓటర్కు మనం చేర్చాలి. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఇతర పార్టీలకు ఓటేస్తే మీ ఓటు మురిగిపోయినట్టే, మీ ఓటు మోరీ వేసినట్టే. ఇతర పార్టీలకు ఓటేస్తే అది చెత్తబుట్టలు వేసినట్టే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీ బజార్లు, మీ వార్డులు, మీ మున్సిపాలిటీ పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసుకోండి. హుస్నాబాద్ ముఖం కూడా తెలియని కొందరు బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, తాను తలుచుకుంటే వారిని ఊరి పొలిమీర కూడా దాటనివ్వనని హెచ్చరించారు. దమ్ముంటే హుస్నాబాద్ అభివృద్ధిపైన చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పలు వార్డుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ను వరంగల్కు మించి అభివృద్ధి చేద్దామని ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు. 10 ఏళ్ల క్రితం తన హయాంలో శాతవాహన యూనివర్సిటీ వస్తే మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ వచ్చాయన్నారు. హుస్నాబాద్ కు కరీంనగర్ తో తల్లిపేగు బంధం ఉందని దాన్ని బలవంతంగా సిద్దిపేటలో కలిపారన్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ హోదాలో హుస్నాబాద్ ను మళ్లీ కరీంనగర్ లో కలుపుతామని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. ఆ బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్న అప్పటి ముఖ్యమంత్రి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఏడాది క్రితంకు ఇక్కడికి వచ్చిన వారు చూస్తే ఆశ్చర్యానికి గురి అయ్యేలా హుస్నాబాద్ ను తీర్చిదిద్దామన్నారు. చేతి గుర్తుకే ఓటు వేసి హుస్నాబాద్ 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ఊరు తెలియనోడు వచ్చి మాట్లాడుతూ ఉండు, ఈ ముఖం తెలియనోడు వచ్చి మాట్లాడుతూ ఉండు. ఆడు నిన్న, ఎందుకంటే నేను ఒక గౌరవ శాసనసభ్యుని, మంత్రిని. ఆ అనేటువంటి వాడు ఎన్నికలు ఎన్నడూ గెలవలే. నన్ను రారాపోరా కొడుతుండే ఒక అహంకారంతో. బిడ్డ చెప్పినా ఇక్కడికి వస్తే గౌరవంగా వదిలిపెడుతున్నా, లేకపోతే పొలిమేర కూడా దాటని అని చెప్పిన. నన్ను మర్యాదనే కదా. నువ్వు చర్చ చేయదలుచుకుంటే హుస్నాబాద్ అభివృద్ధి మీద పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే అయినాక 2 ఏళ్లలో ఏం చేసిండో, నీ శాసనసభ్యుడు ఏం చేసిండో చర్చ చేద్దాం మొత్తం నియోజకవర్గం మీద. ఇలా నేను చెప్తా ఉన్నా ధైర్యంగా నా యొక్క నియోజకవర్గ ప్రజల్ని. గతంలో సిద్దిపేట అంటే ఎట్లుండేనో, కరీంనగర్ అంటే ఏందో, హుస్నాబాద్ అంటే ఏందో
వరంగల్ అంటే ఏందో అంతకంటే పెద్దగా చేసేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నా. ఇప్పటికి ఆసుపత్రి చేసినాం. ఇక్కడ నుంచి మనం పుట్టుగా తల్లి కడుపు పేగు మనకి ఎట్లా సంబంధమో కరీంనగర్ తోటి అటువంటి సంబంధం ఉంది హుస్నాబాద్ కు. ఎవరు రాజకీయం చేసినా ఏం మాట్లాడినా కరీంనగర్ హుస్నాబాద్ తల్లి బిడ్డల్లాగా. అటువంటి హుస్నాబాద్ ను బలవంతంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సిద్దిపేటలో కలిపినప్పటికీ భవిష్యత్తు జిల్లా పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఈ హుస్నాబాద్ ను కరీంనగర్ కలుపుతాం అనేటువంటి మాట మీ అందరి సాక్షిగా ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి చెప్పారు. దాన్ని అమలు చేసే బాధ్యత ఈ శాసనసభ్యుడిగా నాది. ఇండస్ట్రియల్ పార్క్ పెడతా ఉన్నాం. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల ద్వారా నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటు అడగా అని చెప్పే ధైర్యం నాకుంది. 10 ఏళ్ల కృషి చేసుకొని కడతా ఉన్నాను. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులందరినీ గెలిపించాలని గబ్బర్ సింగ్ సినిమా కమెడియన్ స్టార్లు సాయి కుమార్, ప్రవీణ్, రమేష్ కోరారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పలు వార్డుల్లో వారు ఇంటింటికి తిరుగుతూ జనసేన గ్లాస్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. గబ్బర్ సింగ్ కమెడియన్ స్టార్లతో సెల్ఫీలు తీసుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కూడా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించుకుంటామన్నారు. ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి గురించి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. మెట్పల్లికి వచ్చినందుకు మా గబ్బర్ సింగ్ చాలా సంతోషం ఉన్నది. మా జనసేన నుంచి మా పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ కౌన్సిలర్గా 12 మంది అభ్యర్థులు ఎన్నుకున్నంటే చాలా సంతోషం. ఇక్కడ తెలంగాణలో కూడా మాకు అవకాశం ఇంతగానో ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు. మేము మినిమం 10 నుంచి 12 దాకా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. ఎక్కడ పోయినా కూడా అన్నలకు బాగా రెస్పాన్స్ ఉన్నది. ఇప్పుడు ఒక రోడ్ షోలోనే చాలా మంది 100% చేస్తారన్నంత నమ్మకం ఇచ్చిండ్రు. మా గుర్తు వచ్చి జనసేన గ్లాస్ గుర్తు. మీరు ఓటేసి మీ అమూల్యమైన ఓటుని వేస్ట్ చేయకుండా అన్నలకు వేసి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇలా పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తుండో. 35 సంవత్సరాలు అక్కడ కరెంటు లేనిది, 35 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ఏంది బీజేపీ మా ఉన్నా కూడా ఏ పార్టీ ఇక్కడ ఏది చేయలేదు. అక్కడ అంత మంచి పనులు చేస్తున్నారంటే మీరు కూడా గుర్తించుకొని మా జనసేన నుంచి అభ్యర్థులు నిలబెట్టిన వాళ్ళని 100% గెలిపిస్తే మీ ఊరు బాగుంటుంది. జనసేన పార్టీ తరఫు నుంచి సపోర్ట్ చేయడానికి వచ్చాం మేము. మన 12 మంది అభ్యర్థులను బలపరిచిన జనసేన పార్టీకి మీరందరూ సపోర్ట్ చేసి గాజు గ్లాసుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాసుకి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇప్పటిదాకా చాలా పార్టీలకు వేసే ఉంటారు మీరు ఓటు, కానీ ఒక్కసారి జనసేనకు అవకాశం ఇచ్చి చూడండి. అభివృద్ధి అంటే ఏదో చూపిస్తారు మన అభ్యర్థులందరూ. మీరు నమ్మకం పెట్టుకొని గ్లాస్ గుర్తు ఓటేసేయి మనస్ఫూర్తిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా. ఓట్ల కోసం వస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను తరిమి కొట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సూచించారు. పెద్దపల్లి మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్దపల్లి మున్సిపల్ 2, 8, 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే విజయ రమణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. పలు కూడళ్లలో రోడ్ షో నిర్వహించి 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి పట్టణం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చామన్నారు. పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోతో పాటు బైపాస్ రోడ్డు మంజూరు చేయించామన్నారు. ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వాకర్స్ నడిచేందుకు వీలుగా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఆయా వార్డుల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 50 పడకలటువంటి ప్రభుత్వ హాస్పిటల్ను మనం 53 కోట్లతోని 100 పడకలకు అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు పెద్దపల్లి బైపాస్ రోడ్తో పాటు ఇవాళ కోర్టు బిల్డింగ్, అంటే కోర్టు బిల్డింగ్కు 80 కోట్లు, బైపాస్కు 150 కోట్లు. ఇవాళ నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఈ రోజు వరకు 40 కోట్ల రూపాయలు పెద్దపల్లి పట్టణంలో 36 వార్డుల్లో సీసీ రోడ్లు కానీ,
డ్రైనేజ్ కానీ, బీటీ రోడ్, డాంబర్ రోడ్ కానీ ఇవన్నీ మనం చేసుకోవడం జరిగింది. మళ్ళీ నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటువంటి ఈ సమయంలో మనం ప్రతిపక్ష పార్టీకి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగితే ఓట్లు అయితే జరిగేది ఏమి ఉండదు, అభివృద్ధి ఏమి ఉండదు. దాంతో మనం నష్టపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ప్రజలకు ఏ అవసరం ఉన్నా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా మరి నిత్యం నేనున్నా అని చెప్పి మరి కష్టపడే వ్యక్తి జంపయ్య. మరి జంపయ్యతో పాటు తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఇవాళ ఇక్కడటువంటి మా అక్కలు కానీ, చెల్లెలు కానీ, మా అమ్మలు కానీ మీరు వేములవాడ రాజన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే విజయ రమణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆయా వార్డుల ప్రజలు పాల్గొన్నారు. ఇవాళ ఇన్ని కోట్ల పని, వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మనం తీసుకొచ్చుకోగలుగుతామంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నా పట్ల, మీ పట్ల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభిమానం ఇవాళ మన మీద ఉండేప్పటికీ కాబట్టే ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలతో ఇవాళ మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ అదే కాదు, ఇవాళ బస్ డిపో తీసుకొచ్చుకున్నాం. 4 నెలలు అయితే మీ అందరి సమక్షంలో బస్ డిపో ప్రారంభించుకుంటాం. అదేవిధంగా ఇవాళ నూతనంగా కొత్త హాస్పిటల్ 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేసుకున్నాం. ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళిపోయినాం. అదేవిధంగా 80 కోట్లతోని ఇవాళ కొత్త కోర్టు భవనాన్ని నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అదే కాదు, బైపాస్ రోడ్ నిర్మాణం ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పక్క పొండి, గాంధీనగర్ పక్క పొండి ఇవాళ మనం ఏదైతే బైపాస్ రోడ్ పోతా ఉంటే ఇవాళ చందపల్లి గ్రామానికి ఇవాళ భవిష్యత్తులో సిరిలు గురువపోతూ ఉన్నాయి. ఇవాళ ఏ కొంచెం జాగున్నా కోట్ల రూపాయలు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న ఏర్పాట్లను ఇన్ఛార్జ్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో కొనసాగుతున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా వీఐపీ దర్శనాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ద్వారం, బారికేడ్లను పరిశీలించారు. ఈఈ రాజేష్ కు పలు సూచనలు చేశారు. క్యూలైన్లు, త్రాగునీటి ఏర్పాట్లను పరిశీలించారు. త్రాగునీటి కోసం ప్రత్యేక పాయింట్లు పెట్టి భక్తులకు అందించాలని సూచించారు. నూతన బద్దిపోచమ్మ ఆలయ నిర్మాణం వద్ద ఖాళీగా ఉన్న స్థలంలో స్వామివారి ప్రసాదం కౌంటర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కళ్యాణ కట్టను పరిశీలించి పలు సూచనలు చేశారు. మొబైల్ టాయిలెట్ల సంఖ్యను పెంచాలన్నారు. మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పార్కింగ్ స్థలం వద్ద కోడెల టికెట్ కౌంటర్లు, పందిర్లు, శివార్చన స్టేజీని పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓ రాధాబాయ్, ఈఈ రాజేష్, డిఈ రఘునందన్, తహసీల్దార్ జయంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ఉన్నారు.
మహాశివరాత్రి జాతరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే స్పష్టం చేశారు. ఈ నెల 14, 15, 16 తేదీలలో వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఆలయంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రహదారులు, పార్కింగ్ సదుపాయాలు, క్యూలైన్ క్రమబద్దీకరణపైన ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి గీతే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యూలైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, క్యూలైన్లు, ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జనరల్, వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ ప్రదేశాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రశాంత వాతావరణంలో దర్శనం జరిగేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పట్టణంలోని ప్రధాన మార్గాల్లో రూట్ మ్యాప్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, ఆలయ ఈఏ రాజేష్, డీఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు ఉన్నారు. వేములవాడ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో భీమేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు, బద్దిపోచమ్మ అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఈవో రమాదేవి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో పట్టు వస్త్రాలు, సారె సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ భీమేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు, బద్దిపోచమ్మ అమ్మవారికి సారెను సమర్పించారు. 6 ఏండ్లుగా ఈ ఆచారం కొనసాగడం విశేషం. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలలో భాగంగా సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఈవో రమాదేవి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట ఏఈఓలు శ్రావణ్ కుమార్, అశోక్ కుమార్, సీనియర్ అసిస్టెంట్లు ఎడ్ల శివసాయి, పురాణం వంశీ మోహన్ శర్మతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు సొంత కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనను తన పార్టీ కార్యకర్తలే అసభ్య పదజాలంతో దూషించారు. సుంకె రవిశంకర్ అక్కడి నుండి ముందుకు వెళ్లినప్పటికీ వెంటపడి మరీ దూషించారు. దీంతో రవిశంకర్ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా తమను కూడా వదలరని తెలుసుకున్న సీనియర్ నాయకులు సైతం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముఖం లేని మాట్లాడరు ఇక్కడ. ఇంకా తప్పుడు ప్రచారం నేను విలువలేదు అంటాడు వీడు. చంబుకో ఏంటి మీకు తెలుసా? మీకు తెలియదా? మీరు పార్టీలు ఉన్నారా? లేదమ్మా అని అడుగుతున్నారు. మీకు తెలియదా?
ఆడ ఏం ముఖం పెట్టుకొని వచ్చింది పీకుతుండు మొక్కం లేనాడు తల దాచుకొని పోతుండు ఇంట్లో పిలిచి ఇంకా నీ పిల్లలని చెప్తాడు తల దాచుకొని పోతుండు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మహిళా డప్పు కళాకారులు సందడి చేశారు. పాలకుర్తి మండలానికి చెందిన 20 మంది మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడి కళారంగంలో రాణిస్తున్నారు. దేవా మాస్టర్ సహాయంతో డప్పు కోలాటం నేర్చుకుని చెన్నకేశవ స్వామి డప్పు కళా బృందంగా ఏర్పడ్డారు. గణపతి, దుర్గాదేవి బోనాల పండుగలతో పాటు ఎన్నికల ప్రచారానికి సైతం వారి కళను ప్రదర్శిస్తూ మిగతా రోజుల్లో వ్యవసాయ పనులకు వెళ్తున్నట్టు వారు తెలిపారు. వారం రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో మంచి ఆదాయం వస్తుందని కళాకారులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎల్లప్పుడూ ఒకరినొకరు విమర్శించుకునే మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని కాసేపు ముచ్చటించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నాయకులు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. స్థానిక 16వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఒకరికి ఒకరు ఎదురుకాగా కాసేపు విమర్శలను పక్కన పెట్టి ఉల్లాసంగా మాట్లాడుకున్నారు. ఎప్పుడూ విమర్శించుకునే నాయకులు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మాట్లాడుకోవడాన్ని కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో చేపట్టిన మహిళా సమైక్య భవన నిర్మాణానికి సర్పంచ్, వీవోలు, కాంగ్రెస్ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణానికి ఈజీఎస్ ద్వారా 10 లక్షలు మంజూరు అయినట్టు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు జోగు సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో మహిళా సంఘాలకు అద్దె భవనాలు ఉండేవని, కాంగ్రెస్ పాలనలో సొంత భవనాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పీట్ల ఎల్లం, కాంగ్రెస్ నాయకులు జోగు సురేష్, గంగిస్వామి, సిసి వనిత, విఓఏలు మల్లేశ్వరి, స్రవంతి, సునీత, అధ్యక్షురాలు సుభద్ర, ఉప సర్పంచ్ నర్సింలు, గ్రామ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలు మరియు గుడి చైర్మన్ వాళ్ళు మరియు మహిళా సభ్యులందరికీ ధన్యవాదాలు. మాకు ఇక్కడ వివో భవనం లేనందున ఇన్ని రోజులు మేము అక్కడక్కడ అద్దెలు ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్ వారు మా సమస్యలను పరిష్కరించి వివో భవనంకు 10 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఇది మా మహిళలందరూ విజయం సాధించినట్టే. ఇది తొందరగా కంప్లీట్ చేసి మార్చి 8 వరకు ఓపెనింగ్ చేయాలని మేడం నుంచి ఆర్డర్ వచ్చింది. అప్పటి వరకు కంప్లీట్ చేసుకొని మేము ప్రారంభించుకుంటాము. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో మహిళా సమైక్య భవనం భూమి పూజ జరుపుకోవడం జరిగింది. దీనికి గాను 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈజీఎస్ నిధుల కింద 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీనికి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి సీతక్క గారికి మరియు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మహేంద్రన్న గారికి మరియు జిల్లా అధ్యక్షులు సంగీతం సిన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో షీ టీం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా షీ టీం ఇన్ఛార్జ్ ప్రమీల విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మహిళలు, యువతులు, బాలికలు వేధింపులకు గురి అయితే నిర్భయంగా షీ టీంకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంటుందని చెప్పారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వినియోగిస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వేధింపులకు గురి అయిన వారు 8712656425 నెంబర్కు లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సమ్మిరెడ్డి, షీ టీం సభ్యులు వీరయ్య, శ్రీనివాస్, ప్రియాంక, శ్రీలత పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామంలో పివి నరసింహారావు తెలంగాణ పశు విశ్వవిద్యాలయం జిల్లా పశు వైద్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు వివిధ వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లెర్ల వెంకటేష్, పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ వైద్య నిపుణులు, రైతులు, పశువుల పెంపకందారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ ఎలిగేడు మండలంలో ఈరోజు నర్సాపూర్ గ్రామంలో జాతీయ సేవా పథకం కింద ఈ క్యాంపు పెట్టడం జరిగింది. హైదరాబాదు టీం వాళ్ళు వచ్చి మన ట్రైనింగ్ తీసుకున్న డాక్టర్లందరితో మనం ఇక్కడ పశువులకు సంబంధించిన అన్ని వ్యాధులకు, అన్ని గర్భకోశ సంబంధించిన వ్యాధులు, నార్మల్ సాధారణ వ్యాధులు, ఏదైనా చికిత్సలు ఉన్నా కూడా చికిత్సలు చేయించడం జరుగుతుంది. దర్శనం రావడం జరిగింది. ఈరోజు మా ఊర్లో దాదాపుగా ఒక 150 వరకు పశువులు ఉంటాయి. దాన్ని చెకప్ కొరకు రావడం జరిగింది. ఈరోజు మా మండల డాక్టర్ అధికారి గారు మాకు నిన్న ఈ విషయం చెప్పడం ద్వారా మా ఊర్లో ప్రోగ్రామ్ చేయాలని చెప్పినాం. ఈరోజు చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. గేదెలు ఎలా ఉన్నాయి, అవి ఎందుకు కట్టడం లేదు, గర్భకోశ వ్యాధులు ఇంకేంటి ప్రాబ్లమ్స్ ఉంటే దీనికి సాల్వ్ కోసం ఈరోజు మన నర్సాపూర్లో పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన డాక్టర్లకు, గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం పశువుల ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి సారించిందని పెగడపల్లి సర్పంచ్ ఆరెల్లి రమేష్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం పశు సంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ ఆరెల్లి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు పశువులకు వివిధ పరీక్షలు నిర్వహించి రైతులకు పలు సూచనలు చేశారు. ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పశు వైద్యుడు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పత్తి శ్రీనివాసరెడ్డి, పశు వైద్యులు డాక్టర్ సురేష్, సునీత, అమృత్ కుమార్, నళిని, దినేష్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పెగడపల్లి గ్రామంలో పశు వైద్య కళాశాల హైదరాబాదు పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో పెగడపల్లిలో ఏర్పాటు చేసినటువంటి పశు వైద్య శిబిరాన్ని ముఖ్యంగా పశువులకు ఏ వ్యాధి ఉన్నా కూడా మంచి నిపుణులైన డాక్టర్లు వచ్చారు కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని, అలాగే వాటికి తిమ్మిర్లున్నా, దగ్గు, దమ్ము, ఇంకా వేరే ఏ వ్యాధులున్నా మంచి నిపుణులైన డాక్టర్లు వచ్చారు కనుక మన గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని. జాతీయ సేవా పథకంలో భాగంగా పివి నరసింహారావు వెటర్నరీ కళాశాల నుంచి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మరియు వాళ్ళ టీచింగ్ ఫ్యాకల్టీ, అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు అందరూ కూడా పెగడపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి పశువులకు ఎలాంటి గర్భకోశ వ్యాధి చికిత్సలైనా కానీ, సర్జరీలైనా కానీ, మెడికల్ కేసులైనా కానీ, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ క్యాంప్లో సద్వినియోగం చేసుకొని రైతులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా పశు వైద్య పివి నరసింహారావు పశు వైద్య యూనివర్సిటీ నుంచి NSS జాతీయ సేవా పథకం
పథకంలో భాగంగా మేము మా కాలేజ్ నుంచి పశువైద్య విద్యార్థులు అధ్యాపకుల బృందం అందరం వచ్చేసి ఇక్కడ ఉన్న పశు సంపత్తికి అన్ని సేవలు అంటే వైద్య సేవలు అందించడానికి శిబిరాన్ని ఏర్పాటు చేశాము. దానిలో భాగంగా ముఖ్యంగా ఈ గ్రామవాసులకి గర్భకోశ సంబంధము ఏమైనా వ్యాధులు ఉన్నా కానీ, తర్వాత ఇంకా ఏదైనా సర్జికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పశువుల్లో, తర్వాత మామూలుగా హెల్త్ సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉన్నా కానీ దానికి సంబంధించి మేము ట్రీట్మెంట్ ఇవన్నీ చేసి వాళ్ళకి సలహాలు కూడా అందించగలము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.